ముందుగా ఎల్వీకే గారు నిజంగానే జగన్ గారు వాళ్ళని లీడర్లుగా మారుస్తుంటే వీళ్ళ మీద పడి అప్పుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భయపడుతున్న తీరు మీరేమంటారు? ఓవరాల్గా నిన్న జరిగిన ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏంటంటే సొసైటీలో ఒక పేరున్న లేదా ఒక స్థాయి ఉన్న ఒక సోషల్ స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తులు, ఒకరేమో ముఖ్యమంత్రిగా దాదాపు 13 సంవత్సరాలు పైబడి పనిచేసి 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి 70 వసంతాలు నిండినటువంటి వ్యక్తి ఒకరు, ఇంకొకరేమో ఒక పార్టీకి అధ్యక్షులుగా పార్టీని నడుపుతున్నటువంటి ఒక వ్యక్తి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు అన్ని కోణాల్లో పరిశీలించిన చేసిన తర్వాత నిజంగానే అందులో లోపాలు ఉంటే ఎత్తి చూపచ్చు. జన్మభూమి కమిటీలు ఉన్నాయి, లోపాల గురించి వాళ్ళు ఎత్తి చూపించి కాదు, గ్రామాల్లో ఉండే ప్రజలు ఎత్తి చూపించారు. సో ఇక్కడ వాలంటీర్ల గురించి కరోనా సమయంలో కానీ, తర్వాత పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడంలో కానీ, అక్కడ ఉన్నటువంటి సేవలు అందించడంలో కూడా ప్రతి దాంట్లో వాళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నారు అనే విషయం రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి అవగతమైంది. వాళ్ళకి అనుభవం ఏమంటున్నారు, ఇంతకుముందు పెన్షన్ రావాలంటే గ్రామాల్లో ఎక్కడ చావడం లేవండి, అదేదో ఒక యాప చెట్టో లేకపోతే ఇంకో చెట్టో ఉంటే ఆ నీడను 6 మంది నిలబెడితే 7 వాళ్ళకి ఎండ తగులుతుంది. 60 ఏళ్ళు 70 ఏళ్ళు 75 సంవత్సరాల వృద్ధులు పోయి అక్కడ కాపలా కాస్తూ ఉంటే ఆ అధికారులు వాళ్ళు ఎప్పుడో 11 గంటలకు వచ్చి కొన్నిసార్లు ఈ రోజు లేదు పెన్షన్ రేపిస్తామని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ సూర్యోదయానికి సూర్యుడితో పోటీ పడుతూ సూర్యోదయం నుంచి 10-11 గంటల లోపు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద దగ్గర నుంచి ఒక బయోమెట్రిక్ ఇది తీసుకొని వాళ్ళకి అమౌంట్ చేతిలో పెట్టి ఒక నమస్కారం చేసి వస్తున్నటువంటి వాలంటీర్ల వ్యవస్థ గురించి, అందులో ఎవరో ఒకరో ఇద్దరో ఎక్కడో తప్పులు చేసి ఉండొచ్చేమో కాక దాన్ని కూడా నేను ప్రస్తావిస్తున్నా. సమాజంలో ఎక్కడో లోపాలు ఉండొచ్చు, అందుకని వ్యవస్థ మొత్తాన్ని అంటారా ఆ లెక్కన మన ఛానల్స్లో పనిచేసేవాళ్ళు, పత్రికల్లో పనిచేసేవాళ్ళు అక్కడక్కడ తప్పులు చేసి పోలీసులు దొరికారు. జర్నలిజం వ్యవస్థ మొత్తాన్ని తప్పు. ఎందుకు విజయవాడలో ఒక తెలుగుదేశం స్థానిక నాయకుడు ఒక అతను రేప్ కేసులో శిక్ష పడింది, అంత మాత్రం తెలుగుదేశం వాళ్ళంతా రేపు కదా, అదే కదా దుర్మార్గం అది. అందుకనే రాయలసీమ సంస్కృతి అని రాయడాన్ని కూడా నేను వ్యతిరేకించాను. రాయలసీమ సంస్కృతి చాలా గొప్పది, అందులో 0.1% వాళ్ళు ఎక్కడో ఫ్యాక్షన్లో ఉన్నారని మీరు రాయలసీమ మొత్తాన్ని ఎట్లా అంటారని. సో ఈ రకంగా ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ మహా అద్భుతంగా పనిచేస్తుంది. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల వల్ల ప్రజలకు చాలా మేలు జరిగింది అనేది లోకం కూడా కూస్తుంటే వీళ్ళు ఇంత దుర్మార్గంగా మాట్లాడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఆ రోజు, ఆడవాళ్ళని ట్రాప్ చేసి ఆడవాళ్ళని ఇది చేస్తున్నారు అంటే గ్రామాల్లో మిగతా మనుషులు లేరండి, ఇంటి చుట్టుపక్కల లేరా? అటువంటి పరిస్థితి జరిగితే ఊరుకుంటారా? అసలు ఎంతమంది ఈయన దగ్గర లెక్కలోనే నాకు కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ చెప్పింది అంటారు. మరి ఏమన్నా ఉంటే ఫిర్యాదు చేయాలి కదా. రేణు దేశాయ్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమన్నది మీరు విన్నారా? దుర్మార్గంగా ఆ వీడియో రెడీ చేసి ఉంచండి ఎప్పుడు వీలైతే. ఎట్లా అంటే ఇంత దుర్మార్గంగా మాట్లాడేది, అది బాగున్నప్పుడు అది బాగుందా, ఇది బాగలేదని చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక రోడ్లు అక్కడక్కడ, కానీ ప్రయారిటీలు ఉంటాయండి ప్రభుత్వానికి. 1 లక్ష కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు అందులో జీతభత్యాలు, సంక్షేమ పథకాలు పోయిన తర్వాత అభివృద్ధికి అంచెలంచెలుగా తీసుకుంటూ ఉంటారు. అక్కడ నీటి ప్రాజెక్టులు కొన్ని అవుతున్నాయి, ఇంకా కొన్ని పైప్ లైన్లో ఉన్నాయి, ఇంకో దానికి పాఠశాలలు ఇంత అద్భుతంగా తయారయ్యి మన రాష్ట్రం నుంచి పిల్లలు యుఎన్ఓకి వెళ్ళారు, ఐక్యరాజ్య సమితి సమస్యలకు వెళ్ళొచ్చారు, మన జపాన్కి వెళ్ళారు. ఎక్కడన్నా ఇంటర్నేషనల్ సంస్థ మీరు ఎక్కడన్నా మన తెలుగు పిల్లలు ఇలా వెళ్ళారు అని ఎక్కడన్నా 4 వాక్యాలు చూసారా? 4 వాక్యాలు అంటే మంచిగా అది ఓకే. దాని గురించి చాలాసార్లు మనం మాట్లాడతాం, మళ్ళీ మాట్లాడాల్సి ఉంటుంది. నా పాయింట్ ఏంటంటే వాలంటీర్లతోటి ఇప్పుడు చంద్రబాబు భయపడుతున్నారా? వాలంటీర్లు యుద్ధానికి సన్నద్ధమైనట్టేనా? ఒకటి ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది, అది ప్రజల్లో వాళ్ళు మమేకమైనారు. వాళ్ళు వెళ్ళి ఈరోజు ఇచ్చి అవ్వా ఇదో నీకు వచ్చిన పెన్షన్ డబ్బులు అని చెప్పంగానే వాళ్ళలో ఆ బోసి నవ్వులు వస్తాయి. సో వాళ్ళని ఆప్యాయంగా తమ బిడ్డలాగా చూసుకుంటున్నారు గ్రామాలలో. సో వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, మీరే నా సైన్యము, మీరే నాకు స్టార్ క్యాంపెయినర్లు అన్నారు. అంటే ఏమి, ఆయన ఎన్నికల ప్రచారం చేయమని చెప్పట్లే వాళ్ళని. మన ప్రభుత్వ పథకాలని ప్రజల చెంతకు చేర్చడంలో మీరే టాప్లో ఉన్నారు, మీరు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, వాళ్ళని అభినందించారు. అది ఇవాళ కాదు, కరోనా టైంలోనూ అభినందనలు చెప్పారు, ఇప్పుడు కూడా. సో దాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురై మేము కూడా ఏమనలేదు ఇంతకుముందు అంటే అన్న మాటలు ఏమైనా వాళ్ళు వచ్చి పాపం ఎంత వేదన, ఆడపిల్లలు అయితే ఎంత దారుణంగా బాధపడ్డారండి ఆ రోజు వాళ్ళ మాటలు విని. వాలంటీర్లలో మగపిల్లలతో పాటు ఆడపిల్లలు ఎంతోమంది ఉన్నారు కదా, పైగా తలుపు కొడతారని. అంటే వయసు ఏంటి, మన హోదా ఏంటి, మనం మాట్లాడే మాటలు ఏంటి, వాళ్ళు పోయి తలుపు కొడతారా? తలుపు కొట్టి పెన్షన్ చేతులు పెట్టి దండం పెట్టి వస్తున్నారు. దాన్ని పట్టుకొని పగులు మగవాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి తలుపు కొడతారంటే అంటే రాష్ట్రంలో ఉండే ప్రజలు తలుపు కొట్టించుకునేవాళ్ళ? రాష్ట్రంలో మహిళలందరూ తలుపులు కొట్టించుకునేవాళ్ళ? మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొట్టించుకుంటారా? ఏం మాట్లాడతాం సార్? ఇవన్నీ దుర్మార్గమైనటువంటి మాటలు.
వాలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి దీనివల్ల అంటే అట్లా ఈ వ్యవస్థతోటి జగన్ గెలిచిపోతాడనే భయం పట్టుకుందా? నేను ఊహిస్తున్నది ఏంటంటే నిజంగానే ఆయన స్టార్ క్యాంపెయిన్ అన్నారు కదా, వాళ్ళలో నాయకుల్ని కూడా తీర్చిదిద్దుతారు, వాళ్ళలో నుంచి నాయకులను కూడా మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కొందరికి వచ్చారు కూడా ఇచ్చారు, నెల్లూరు జిల్లాలో కూడా వచ్చారు. అదే సో ఆ పరిస్థితిని చూసి మరింత భయపడుతున్నట్టుంది. మనమేమో ఏం చేశాము, పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లను తెచ్చి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా నిలబెట్టాము, కోర్టులు పరిశీలన చేసాము. ఆయనేమో వాలంటీర్లను తెచ్చి పెడుతూ ఉంటే పరిస్థితి ఏందా అనే ఒక భీతి కనిపిస్తుందని నాకు అనిపిస్తుంది. రైట్.